రైట్. ప్రీవియస్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదండి. సెషన్ 1 కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు సెషన్ 2లో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్స్ సెషన్ 2 అండి. రైట్. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, తర్వాతనే సొల్యూషన్ చూడండి. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు? 8648 మైనస్ 7652 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 40. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. 8648 మైనస్ 7652 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 40. ఓకేనా? సో ఇది మొత్తం టర్మ్ డివైడ్ బై 40 అయిపోతుంది. సో ఇది మైనస్ ఇది 8 మైనస్ 2 6 4 మైనస్ 5 అంటే క్యారీ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 14 మైనస్ 5 ఎంత? 9. నెక్స్ట్ 5 ఉంటుంది. 5 మైనస్ 6 పోతుందా? పోదు. మళ్ళీ క్యారీ అంటే 15 మైనస్ 6 9. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. సో 7 మైనస్ 7 0. సో మనకి ఏమొచ్చింది? 996 వచ్చింది. ఓకేనా? రైట్. 996 డివైడెడ్ బై 40 ఈక్వల్ టు ఎక్స్. అంతేనా? సింపుల్. సో ఏదంతా పోతుందంటే 4తో పోతుందా? 4 2 జా 8 4 4 జా 16 ఎస్ పోతుంది. సో 4 10 జా 40 4 1 జా 4 4 2 జా 8 1 9 4 4 జా 16 3 6 4 9 జా 36. అంటే ఏమొచ్చింది? ఎక్స్ వాల్యూ ఇది నథింగ్ బట్ 24.9. అంతేనా? సో ఆప్షన్ ఏదండి? 24.9. ఎక్కడ ఉందా ఆప్షన్? ఎక్కడ లేదు ఆప్షన్. సో నన్. అర్థమవుతుందా? చాలా సింపుల్ క్వశ్చన్. మీకు 24.9 వచ్చిందండి. ఆప్షన్లు ఎక్కడ కనపడతలేదు. 24.7 కనపడుతుంది. సో నన్ ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఏమి ఇచ్చాడండి? 683.46 మైనస్ 227.39 మైనస్ 341.85. ఓకేనా? రైట్. ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అండి. ఇది క్వశ్చన్ మార్క్. డైరెక్ట్ రాసుకోండి లేదా సింపుల్గానే ట్రై చేయండి. ఫస్ట్ యూనిట్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. 39 మైనస్ 341.85. అవునా? ఫస్ట్ ఏం చేయాలి? ఇది ప్లస్ చేసి దీంట్లో నుంచి మైనస్ చేయాలి. అంతేనా? మైనస్ ఉంది కదా, అంటే ప్లస్ అయిపోతుంది. ప్లస్లో నుంచి మళ్ళీ మైనస్ చేసేసాలి. అర్థమవుతుందా? రైట్. సో 9 ప్లస్ 5 14. నెక్స్ట్ 3 ప్లస్ 8 11 11 ప్లస్ 1 12 7 ప్లస్ 1 8 8 ప్లస్ 1 9. అర్థమవుతుందా ఎట్లా సింపుల్గా చేసుకుంటున్నామో? నెక్స్ట్ 2 ప్లస్ 4 6. నెక్స్ట్ 2 ప్లస్ 3 5. ఎక్కడ ఉందండి పాయింట్? ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ 6 మైనస్ 4 2 4 మైనస్ 2 2 3 మైనస్ 9 పోదు. సో 13 మైనస్ 9 4 ఉంది. ఎక్కడన్నా ఉంది? ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి కనపడుతుంది. ఓకేనా? సో ఉంటే ఏ అన్న ఉండాలా, సి అన్న ఉండాలా. రైట్. నెక్స్ట్ టర్మ్ చూద్దాం. ఆర్ నన్ అన్న ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ టర్మ్ ఏదైపోయింది? డెసిమల్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 8 ఇక్కడ ఎంత ఉంది? క్యారీ అయిపోయింది కదా. సో 7 ఉంటుంది. 7 మైనస్ 6 1 వచ్చింది. అంటే ఇంకా సి ఆప్షన్ కాదు. నాకు ఉంటే ఏ అన్న ఉండాలా, నన్ను అన్న ఉండాలా. నన్ను ఇచ్చినాడు కాబట్టి మనం మొత్తం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ నన్ను ఇవ్వలేదనుకో ఇంకా సింపుల్గా ఇది పెట్టేసి వచ్చేస్తావు. ఓకేనా? లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడకనుగా ఈ ఆప్షన్ ఏ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకేనా? మీకు అదే నిన్న కూడా డిస్కస్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. ఓకేనా? సో రైట్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ 7 ఉంది. మైనస్ 6 1. నెక్స్ట్ 6 మైనస్ 5 1. సో ఆన్సర్ ఏమొచ్చింది? 114.22. సో 90% నీకు ఇదే కరెక్ట్ అయిపోతుంది. నన్ను చాలా రేర్గా కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో లాస్ట్ మూమెంట్లో నువ్వు ఇంకా క్వశ్చన్స్ ఎక్కువ పెట్టాలి అని ఉన్నప్పుడు సింపుల్గా మొత్తం సాల్వ్ చేయకుండా దగ్గర ఉందని చూసేసి పెట్టేసేయి. 90% కరెక్ట్ అయిపోతుంది. అంటే నీకు 2 ఆప్షన్లు మిగిలినప్పుడే ఒకటి లేదా నన్ను. అర్థమవుతుందా? ఆ టైంలోనే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు? 13 డివైడెడ్ బై 63 డివైడెడ్ బై 104 డివైడెడ్ బై 14 ఇంటూ 52 డివైడెడ్ బై 19. అవునా? ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఎక్స్ అనుకోండి. రైట్. సో ఏం రాసుకుంటాం? ఫస్ట్ 13 డివైడెడ్ బై 63 డైరెక్ట్ చేసేద్దామా? అప్పుడు ఏమైపోతుంది? ఇది డివైడెడ్ బై 104 బై 14 అంటే రివర్స్లో ఏమైపోతుంది? 14 బై 104 అయిపోతుంది. అంతేనా? రివర్స్లో ఇంటి అయిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది? ఇంటూ 52 డివైడెడ్ బై 19. అర్థమవుతుందా? చాలా సింపుల్గా. సో 52 1 జా 52 2 జా ఈక్వల్ టు ఎక్స్ కదా.
ఓకేనా. 52 1 జా 52 2 జా, నెక్స్ట్ 2 1s 2 7 జా, నెక్స్ట్ 7 1s 7 9 జా, నెక్స్ట్ ఇంకేదైనా పోతుందా, ఎక్కడ పోతుందా అంటే ఎక్కడ పోదు. సో నీకు ఆన్సర్ ఏమొస్తుంది, 13 డివైడెడ్ బై 19 9 జా 171, 13/171 ఆప్షన్ బి. చాలా చాలా సింపుల్గా ఇచ్చేసాడు. ఓకేనా. నీకు ఇక్కడ ఏం అర్థం కావాలి, ఇక్కడ నీకు అర్థం కాలేదనుకో ఈ స్టెప్ యాక్చువల్గా ఏమిచ్చాడు, 13 డివైడెడ్ బై 63 డివైడెడ్ బై 104/14. యాక్చువల్ ఏం రాసుకుంటాం దీన్ని, 13 డివైడెడ్ బై 63 హోల్ డివైడెడ్ బై 104/14 రాసుకుంటాం. అవునా. ఇది రివర్స్లో ఏమైపోతుంది, ఇంకా 13 డివైడెడ్ బై 63 రివర్స్లో వచ్చేసి ఇంటూ అయిపోతుంది, అంటే 14/104. ఓకేనా. అర్థమైందా ఎలా రాసుకుంటున్నాం అనే స్టెప్, అదే మనం డైరెక్ట్ రాసేసుకున్నాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా. రైట్. ఏమిచ్చాడు, 5568 డివైడెడ్ బై 87 హోల్ పవర్ 1/3 అని ఇచ్చాడు. అంటే ఏంటిది, క్యూబ్ రూటే కదా. ఓకేనా. ప్లస్ 72 ఇంటూ 2 హోల్ పవర్ 1/2 షుడ్ బి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పవర్ 1/2 ఇచ్చాడు. అంటే మనం ఏమనుకుందాం, ఇది ఎక్స్ అనుకోండి. ఓకేనా. రైట్. సో ఇక్కడ గమనించండి, ఇది ఎలా సాల్వ్ చేయాలి సింపుల్గా. ఇక్కడ నీకు 7 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది, 8 ఉంది. అంటే నువ్వు ఈ 7ని ఏ దాంతో మల్టిప్లై చేస్తే నీకు యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎట్లా చూసుకుంటే ఇక్కడ చూసుకున్నాను, 7 3 జా 21 అంటే యూనిట్ ప్లేస్లో 1 వచ్చింది. నెక్స్ట్ 7 4 జా 28 యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. అంటే నువ్వు సంథింగ్ ఇంటూ 4 చేస్తున్నావు. ఓకేనా. రైట్. అంటే నువ్వు 87 ఇంటూ సంథింగ్ 4 చేస్తున్నావు ఎక్కడ యూనిట్ ప్లేస్లో, అప్పుడు 4 అనేది 28 వస్తుంది. అంటే లాస్ట్లో 8 వస్తుంది నీకు. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నేను ఏమనుకుంటా 90 అనుకుంటా. ఇక్కడ ఏముంది 5000 ఇది, 95 జా 45. ఓకేనా. 9 6 జా 54. సో 90 ఉన్నప్పుడు నేను ఇంటూ 6 చేస్తుంటేనే 54 వస్తుంది. అంటే నేనేం చేయాలి, ఇది 87 ఇంటూ నాకు 90 ఇంటూ 7 90 ఇంటూ 6 ఎంత వస్తుంది, 54 వస్తుంది. సో నేను 8తో చేస్తున్నప్పుడు నేను ఏదంతా చేయాలి, ఇంకా ఆల్మోస్ట్ 60 అంటే 6 ప్లేస్లో ఉన్నదంతా వెళ్ళిపోవాలా. అప్పుడు ఏమవుతుంది, 87 ఇంటూ నాకు యూనిట్ ప్లేస్ నెంబర్ రావాలా, 4 రావాలా, అది తెలుసు నాకు. అంటే మేబీ 64 ఉండాలా, అంతేనా. లేదా 87 ఇంటూ 74, అంతేనా. లాస్ట్కి మాత్రం నీకు 4 రావాలా. ఎందుకు, 4 7 28 చేస్తున్నావు అంతే. ఇంకా ఏదంతా చేసినా నీకు లాస్ట్ ప్లేస్లో యూనిట్ ప్లేస్లో 8 రాదు. సో ఇట్లా ఆలోచించుకోవాలి నువ్వు. అర్థమవుతుందా. సో ఫస్ట్ నీకు ఆబ్వియస్గా ఇదే ఉంటుంది. ఎందుకు, 9 6 54 ఆల్మోస్ట్ దగ్గర ఉంది. అంటే 60 అనుకున్నాం అనుకో, ఇది 9 6 54 0 0 5400. అవునా. ఇక్కడ చూడండి 5568. సో దగ్గర ఉంది. సో నువ్వు ఆబ్వియస్గా ఏం వెళ్ళిపోతావు, ఇంకా 87 into 64కి వెళ్ళిపోతావు. సో 87 into 64 వస్తుందా చూద్దాం. 4 7 జా 28, 4 8 జా 32, 34, 6 7 జా 42, 6 8 జా 48 ప్లస్ 4 52, 8 6 5 5 వచ్చిందా. సో నువ్వు ఆ రకంగా ఆలోచించాలి నువ్వు. అర్థమవుతుందా. ఫస్ట్ ఇంటూ 10తో చేసుకోండి. ఫస్ట్ 8 into 10 ఎంత వస్తుంది, 9 అనుకోండి. 9 into 10 ఎంత వస్తుంది, 900. 9 into 20 ఎంత, 9 2 జా 18, సో 1800. 9 3 27 2700. అలా ఆలోచించుకుంటూ నువ్వు ఏ దాంతో పోవాలనేది నీకు అర్థమైపోతుంది. అంటే నువ్వు 60 దాటిపోవాలి ఇంకా ఖచ్చితంగా. అప్పుడు యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, ఖచ్చితంగా నువ్వు 8 రావాలంటే 4తోనే మల్టిప్లై చేయాలి. 1తో చేసినా రాదు, 2తో చేసినా రాదు, 7తో చేసినా రాదు, ఏ దాంతో చేసినా రాదు 8. అర్థమవుతుందా. అది నువ్వు ఎప్పుడు బాగా ప్రాక్టీస్ చేసినావు అంటే నువ్వు అప్పుడు 4తో చేస్తే నాకు 8 వస్తుందా, 2తో చేస్తే 8 వస్తుందా అనేది గెస్ చేసేస్తావు, ఈజీగా గెస్ చేస్తావు. అక్కడే టైం అంతా సేవ్ అయిపోతుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు దీనికి ఏమొచ్చింది మనకు, 64. 87 1 జా 87, 64 జా. అర్థమవుతుందా. సో 64 హోల్ పవర్ 1/3 అంటే ఏం రాసుకుంటావు నువ్వు, క్యూబ్ రూట్ రాసుకుంటావు, అంతేనా. ప్లస్ నెక్స్ట్ ఇది ఏమైపోతుంది, 72 into 2 144 కనపడుతుంది మన కళ్ళకే. నెక్స్ట్ రూట్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2 అన్నాడు, అంటే రూట్ రాసుకోండి, అంతేనా. సింపుల్. ఓకేనా. ఇది ఎక్కడ నుంచి, ఇది లేదండి. రైట్. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 64 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 12 షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్ రూట్ అంటే ఏమైపోతుంది, 16 ఈక్వల్ టు రూట్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 స్క్వేర్. ఎప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అర్థమవుతుందా. సో 16 స్క్వేర్ ఎంత, 256. ఆప్షన్ ఏ. అర్థమవుతుందా. నువ్వు పొరపాటున ఇక్కడ 16 పెట్టేసావు అనుకో, రూట్ ఎక్స్ ఇది
వాడు కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూనే కనుక్కోవాలి. ఇక్కడ మనకేమొచ్చింది 16 వచ్చింది. 16 ఈక్వల్ రూట్ ఎక్స్. నువ్వు పొరపాటున 16 పెట్టేసినావు అంటే ఇదంతా నువ్వు చేసి అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఆన్సర్ పెట్టే ముందు కూడా బాగా కేర్ఫుల్గా ఉండండి. రైట్, ఆన్సర్ ఇవ్వడం వచ్చింది ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు? అంత మొత్తం రూట్ అండి, అండర్ రూట్లో ఇదంతా అండర్ రూటే. ఓకేనా? నువ్వు సింపుల్గా ఏం చేస్తావు అంటే క్వశ్చన్ చూస్తేనే ఇక్కడేముంది స్క్వేర్ ఉంది, ఇక్కడేముంది స్క్వేర్ రూట్ ఉంది. సో ఏం చేసేస్తావు, దీన్ని మొత్తానికి అవతల పంపించేసేయి. అప్పుడు ఏమైపోతుంది, స్క్వేర్ ఆఫ్ అంటే పవర్ 4 అయిపోతుంది. అర్థమవుతుందా? స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ కదా, ఇది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడ మాత్రం పవర్ 4 అయిపోతుంది. ఓకేనా? లేదు నువ్వు ఇది సాల్వ్ చేసుకుంటా అంటే ఇట్నే సాల్వ్ చేసుకో. రైట్. ఏమిచ్చాడు? అండర్ రూట్లో 13 స్క్వేర్ ప్లస్ 28 డివైడెడ్ బై 4 మైనస్ 3 క్యూబ్ ప్లస్ 107 అండర్ రూట్ అండి మొత్తం ఈక్వల్ టు ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? మొత్తానికి అండర్ రూట్. సో ఏమొస్తుంది, ఫస్ట్ వి బాడ్ మాస్ అండి, బాడ్ మాస్ అప్లై చేయాల్సిందే. నువ్వు ఫస్ట్ ఇది ప్లస్ చేసేసినా అంటే పోతుంది. ఫస్ట్ ఇక్కడ ఏముంది, డివైడెడ్ ఉంది. సో నువ్వు ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? వి బాడ్ మాస్ గుర్తొచ్చిందా? ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ అన్ని నీకు ఏమన్నా ప్లస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ ఉంది, కానీ డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అడిషన్ సపరేషన్ కింద ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకుంటే డైరెక్ట్గా చేసేస్తావా, డైరెక్ట్గా చేసేస్తాయి. ఓకేనా? చూడు ఇక్కడ చూడు, 28 డివైడ్ బై 4 ఏమొస్తుంది, 7. అంతేనా? రైట్. నెక్స్ట్ 13 స్క్వేర్ ప్లస్ 7 మైనస్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ చూడండి, 169 ప్లస్ 7 మైనస్ 3 క్యూబ్ 27 ప్లస్ 107. అంతేనా? రైట్. అండర్ రూట్ అండి మొత్తానికి అండర్ రూట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. రైట్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏం చేయాలి, ఇది ప్లస్ ఇది చేయాలి, మైనస్ ఇది చేయాలి. సో నువ్వేం చేస్తావు, 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 7 ఎంత, 23, 2 క్యారీ 3. నెక్స్ట్ 8 ప్లస్ 0 8. నెక్స్ట్ 1 ప్లస్ 1 2, 283 మైనస్ 27. సో 13 మైనస్ 7 6, 8 మైనస్ కాదు 7 ఉంటుంది, 7 మైనస్ 2 5. నెక్స్ట్ 2 ఉంటుంది, 2 మైనస్ 0 2. అండర్ రూట్ 256 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో అండర్ రూట్ 256 ఏం రాసుకుంటావు, 16 రాసుకుంటావు. అంతేనా? రైట్. 16 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ఈక్వల్ టు 4. అంతేనా? రైట్. సో ఆప్షన్ డి. అర్థమవుతుందా? చాలా సింపుల్. నువ్వు అన్నీ ఇక్కడే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 169 ప్లస్ 7 మైనస్ 27 ప్లస్ 107 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? రైట్. సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. ఏమి ఇచ్చాడు మనకు, ఇక్కడ ఎక్స్ పవర్ 3 అండి, అంతా పవర్లోనే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేయరు. ఓకేనా? సాల్వ్ చేయండి, అంతే ఎక్స్ పవర్ 3నే. అంటే 70 డివైడ్ బై 100 హోల్ పవర్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 3. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ కింద కాదు, ఇక్కడ సైడ్కి కాదు. సో ఇప్పుడు ట్రై చేయండి, క్వశ్చన్ వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్, 0.49 హోల్ పవర్ 4 ఇంటూ 0.343 హోల్ పవర్ 4 డివైడెడ్ బై 0.2401 హోల్ పవర్ 4 ఈక్వల్ టు 70 డివైడెడ్ బై 100 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 3 అనుకుంటా డైరెక్ట్గా. ఓకేనా? రైట్. సో అన్నీ మనకు పవర్ 4లో ఉన్నాయి. సో సింపుల్గా నేనేం రాసుకుంటాను, 0.49 ఇంటూ 0.343 హోల్ పవర్ 4 డివైడెడ్ బై 0.2401. అంతేనా? ఇది కూడా హోల్ పవర్ అండి, హోల్ పవర్ 4. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2401 ఏ దానికి పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చాడండి, చూస్తేనే అర్థమైపోవాలి మనం. సో 2401 అంటే నాకు ఏమో రావాలి యూనిట్స్ ప్లేస్లో, లేదా నీకు తెలియదు 2401 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదో కూడా తెలియదు. సింపుల్గా ఏం చేస్తావు, డివైడెడ్ బై 7తో చేసుకుంటే వెళ్ళిపో. 7తో పోతుందా లేదా అనేది కూడా కొంచెం టెస్ట్ చేయాలి. ఓకేనా? రైట్. సో నీకు ఒకవేళ ఐడియా ఉంటే దీన్ని చెక్ చేయి, స్క్వేరా కాదా అనేది. నీకు అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లో ఇచ్చాడు. ఇక్కడ ఇది 7 క్యూబ్, ఆబ్వియస్గా 7 ఇక్కడ డివిజిబుల్ అయి ఉండాలి, అప్పుడే నీకు ఇంటీజర్ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? ఇలా గెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నువ్వేం చేస్తావు, 7తో డివైడెడ్ బై చేయి, ఏమొస్తుంది 0.7. ఓకేనా?
నెక్స్ట్ 0 పాయింట్, నెక్స్ట్ ఎక్కడ పోతుంది 7 3 జా 21, 30, 7 4 28, 2 1, 7 3 21. ఓకేనా, ఇక్కడ ఇది చూడండి, ఇది గెట్ క్యాన్సిల్ అయిపోయింది డైరెక్ట్గా. సో నీకేం మిగులుతుంది ఇంకా 0.7 హోల్ పవర్ 4, 0.7 హోల్ పవర్ 4 షుడ్ బి ఈక్వల్ టు 70 డివైడెడ్ బై 100 హోల్ పవర్, లేదంటే దీని గిట్న రాసేసుకో ఇంకా డైరెక్ట్. ఎట్లా రాసుకుంటావు, 0 గెట్ క్యాన్సల్, సో 0.7 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 3. అంతేనా. ఇక్కడ చూడండి బేసిస్ ఈక్వల్ ఉన్నాయి, సో ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్. 4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది ఇంకా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమవుతుందా. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నువ్వు ఏం చేసావు, పవర్ 4 ఉన్నటువంటి కంబైన్ చేసి రాసుకున్నావు. ఇది 2401కి నువ్వు పర్ఫెక్ట్ స్క్వేరా కాదో కనుక్కోవడానికి నీకు రాదనుకో, తెలియదు. అప్పుడు నువ్వేం చేసావు, 7తో డివైడెడ్ బై చేసావు, వచ్చిందా, వచ్చింది. సో సింపుల్గా ఏం చేసేసావు, పవర్స్ బేసెస్ ఈక్వల్ చేసేసావు. సో పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్, బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్. సో ఎక్స్పోనెంట్ 4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 1. ఆప్షన్ బి. అర్థమవుతుందా. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా, బాడ్ మాస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, రైట్. ఏమిచ్చాడు, 5 మైనస్ స్క్వేర్ బ్రాకెట్స్ అండి, 3/4 ప్లస్ కర్ల్ బ్రాకెట్స్ 2 ఆఫ్ మైనస్ స్మాల్ బ్రాకెట్స్లో 1/2 ప్లస్ 1/6 మైనస్ 1/7 అండర్ బార్. ఓకేనా, అనే బ్రాకెట్స్ క్లోజ్ చేశాడు. హోల్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా, మనం క్వశ్చన్ మార్క్ కనుక్కోవాలి. రైట్. ఫస్ట్ ఏం చేయాలి, బార్ కింద చేయాలి. అంతేనా, బాడ్ మాస్ కదా, వి బాడ్ మాస్. ఓకేనా, గుర్తొచ్చిందా. సో ఫస్ట్ బార్, తర్వాత బ్రాకెట్స్, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా, రైట్. చూద్దాం. ఫస్ట్ బార్ కింద ఏముంది మనకు, 1/6 మైనస్ 1/7 ఉంది. ఓకేనా, రైట్. సో ఎల్సిఎం ఏమొస్తుంది, 7 6 42, 7 మైనస్ 6 అంటే ఏమొచ్చింది 1/42. ఇక్కడ వచ్చింది 1/42, ఇక్కడ వచ్చింది నాకు 1/42. సో నెక్స్ట్ 1/2 ప్లస్ 1/42, డైరెక్ట్ ఇంకా 1/2 ప్లస్ 1/42. ఎల్సిఎం ఎంత 42నే. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ 42 అంటే 21 ప్లస్ 1 ఎంత 22/42. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది 22/42. నెక్స్ట్ 2 ఆఫ్ మైనస్ 22/42 అంటే 2 ఆఫ్ ఎంత 2 to the 4, 4 plus 1 5. 5/2 మైనస్ 22 డివైడెడ్ బై 42. ఎల్సిఎం ఎంత మరి 42నే. నెక్స్ట్ 5/2 ఆఫ్ 42 ఎంత 21 ఇంటూ 5, 5 1 5, 5 2 10 మైనస్ 22/42 ఆఫ్ 42 అంటే 22నే. ఓకేనా, రైట్. సో 105 మైనస్ 22 ఏమొస్తుంది 3, 10 మైనస్ 2 8, 83 డివైడెడ్ బై 42. ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది నాకు మొత్తానికి. ఓకేనా, మొత్తానికి ఎంత వచ్చింది 83/42. నెక్స్ట్ 3/4 ప్లస్ 83/42. సో 3/4 ప్లస్ 83/42. ఎల్సిఎం ఎంత మళ్ళీ, సో ఎల్సిఎం ఆఫ్ ఇక్కడ చూడండి 4, 42 ఏమొస్తుంది 2 2 4, 2 2 4, 2 1 2. నెక్స్ట్ ఏమొస్తుంది ఇంకా అదే వస్తుంది. సో 21 ఇంటూ 2 42 ఇంటూ 2 ఎంత 84. సో ఎల్సిఎం ఎంత మనకు ఇక్కడ 84 వచ్చింది 84. సో 3/4 ఆఫ్ 84 అంటే ఏమొస్తుంది 2 1. 21 ఇంటూ 3, 3 1 3, 3 2 అంతే కదండి. 21 ఇంటూ 3, 3 1 3, 3 2 6 ప్లస్ 83/42 ఆఫ్ 84 ఎంత 42 ఇంటూ 2 84 కదా. సో 2 ఇంటూ 83 అంటే ఏమొస్తుంది 2 3 6, 2 8 16, 63 ప్లస్ 166 ఏమొస్తుంది 3 ప్లస్ 6 ఎంత 9, 6 ప్లస్ 6 12, 2 ఏమొచ్చింది మనకు ఫైనల్గా 229 డివైడెడ్ బై 84. ఓకేనా, ఇది ఎక్కడ వచ్చింది మనకు, ఇక్కడ వచ్చింది. అర్థమవుతుంది, ఎంత వచ్చింది 229 డివైడెడ్ బై 84.
నెక్స్ట్ ఏముంది ఇంకా 5 మైనస్ 229/84 చూద్దాం. 5 మైనస్ 229 డివైడెడ్ బై 84 ఎల్సిఎం ఎంత 84. సో 5 ఇంటూ 84 5 4 జా 20 5 8 జా 40 42 420 మైనస్ 229 420 ఇక్కడ చూద్దామండి 420 మైనస్ ఎంత 229 ఎంత వస్తుంది 1 11 మైనస్ 2 ఎంత అండి 9. నెక్స్ట్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది 3 మైనస్ 2 1. సో 191 డివైడెడ్ బై 84 ఇది ఎక్కడ వచ్చింది మనకు ఇక్కడ వచ్చింది, అర్థమవుతుందా. సో మొత్తం ఏమొచ్చి 191 డివైడెడ్ బై 84. ఓకేనా. నెక్స్ట్ ఏముంది డివైడెడ్ బై 2 కూడా ఉంది, మర్చిపోకూడదండి డివైడెడ్ బై 2 కూడా ఉంది. సో 191 డివైడెడ్ బై 84 హోల్ డివైడెడ్ బై 2 కనబడుతుందా మీకు, హోల్ డివైడెడ్ బై 2 ఇక్కడ రాసుకోండి, హోల్ డివైడెడ్ బై 2 అంతేనా. రైట్. ఇదేమైపోతుంది మళ్ళీ ఇంటూ 1/2 అయిపోతుంది, అంటే 191 డివైడెడ్ బై 84 ఇంటూ 1/2 ఏమొస్తుంది 191 డివైడెడ్ బై 168 వస్తుంది. సో 191 డివైడెడ్ బై 168 ఎందుకు మనకి ఇచ్చిన ఆప్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది 1 వస్తుంది. 168 ఇంటూ 1 ఆప్షన్ ఏ ఒక్కటే ఉంది. సో ఆప్షన్ ఏ. అర్థమవుతుందా. చూసారా ఎంత పెద్ద ప్రొసీజర్ ఉందో మనకు. ఇది మనకు వచ్చేది 1 మార్క్కి వస్తుంది. అంటే 1 మార్క్ వస్తుంది అంటే నువ్వు ఇంకా ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సొల్యూషన్ చూడండి. 1 జా 168 11 మైనస్ 8 3 ఎంత ఉంటుంది 8 మైనస్ 6 2 23 అంటే 123 డివైడెడ్ బై 168 ఇదేనా మన ఆన్సరు. ఇది ఆప్షన్ ఏ. అర్థమవుతుందా. క్యాలిక్యులేషన్గా ఇచ్చాడు. సో మీరు చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ చూసారు కదా, నీట్గా చూసారు కదా, ఇప్పుడుగా చూడండి సేమ్ టైప్ క్వశ్చనే. సో వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, సింపుల్గా టక చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. రైట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు బార్ కింద మనకు 1/4 మైనస్ 1/6 ఇచ్చాడు. 1/4 మైనస్ 1/6 ఇచ్చాడు. అవునా. ఎల్సిఎం ఏమొస్తుంది మనకు 12 వస్తుంది. అవునా కాదా చూద్దాం. 2 2 జా 2 3 జా అంటే ఏమొస్తుంది ఎల్సిఎం 2 3 జా 6 6 2 జా 12 అంతేనా. సో ఎల్సిఎం కూడా నువ్వు ఫాస్ట్గా వచ్చేసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ 4 టైమ్స్ ఆఫ్ 1/4 టైమ్స్ ఆఫ్ 12 అంటే ఏమొస్తుంది 4 3 జా 12 అంటే 3 మైనస్ 6 2 జా 12 అంటే 2 ఎంత వస్తుంది 1/12. ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఎంత 1/12. నెక్స్ట్ 2.5 మైనస్ 1/12 అంతేనా. నెక్స్ట్ స్టెప్ 2 2 జా 4 5/2 మైనస్ ఎంత వచ్చింది 1/12 ఎంత ఎల్సిఎం 12 వస్తుంది. సో 2 6 జా 12 అంటే 6 5 జా 30 మైనస్ ఎంత 1 29/12 ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది నాకు ఎంత 29/12. నెక్స్ట్ 0.5 ఇంటూ 29/12 అంటే దీన్ని ఏం రాసుకుంటాను నేను సింపుల్గా 1/2 రాసుకుంటా. అంటే 1/2 ఆఫ్ 29/12 ఏమొస్తుంది 29/24 ఎక్కడ ఇక్కడ వచ్చింది ఈ మొత్తానికి ఎంత 29/24. నెక్స్ట్ 1/4 ఆఫ్ 29/24 ఏమొస్తుంది 4 1 జా 4 4 ప్లస్ 1 5 5/4 మైనస్ 29/24 ఎల్సిఎం అంత వస్తుంది 4 6 జా 24 అంటే 24 ఎల్సిఎం అంతేనా. అంతే కదండి. 4 ఇక్కడ చూస్తారా ఇక్కడ చూడండి 4 24 ఎల్సిఎం ఏమొస్తుంది 4 1 జా 4 6 జా సో 6 4 జా 24 అంతేనా. రైట్. సో 4 6 జా 24 అంటే 6 5 జా 30 మైనస్ 29 ఎంత వస్తుంది 1/24 వచ్చింది. ఎక్కడ ఇక్కడ నుంచి ఇది మొత్తానికి నాకు ఎంత వచ్చింది 1/24 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇది డివైడెడ్ బై అండి ఇది అంతేనా. డివైడెడ్ బై 3/4 డివైడెడ్ బై 1/24 అంటే 3 4 12 12 ప్లస్ 1 13/4 డివైడెడ్ బై ఎంత 1/24 అంటే ఏమొస్తుంది ఇది 13/4 ఇంటూ 24/1 4 1 4 6 జా 13 6 జా ఎంత అండి 78 డివైడెడ్ బై మళ్ళీ డివైడెడ్ బై 4 ఇంటూ 1/12 దీన్ని సింపుల్ ఏం చేస్తా 4 1 జా 4 3 జా అంటే 78 డివైడెడ్ బై 1/3
అవునా? సో ఫైనల్గా ఏమొస్తుంది 78 ఇంటూ 3, 3 8 24, 4 ఉంది ఆప్షన్ సి. అర్థమవుతుందా? ఇక్కడ నన్ను కూడా ఇచ్చాడు కాబట్టి నువ్వు కంప్లీట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 8 24, 3 7 21 ప్లస్ 2 ఎంత 23, 234 వచ్చిందా? 234 ఈజ్ అవర్ ఆప్షన్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? క్వశ్చన్ చూసి ఏమైనా భయపడుతున్నారా? ఇంత పెద్ద క్వశ్చన్ సాల్వ్ చేయాలని భయపడుతున్నారా? భయపడకండి. ఫార్ములాస్ గుర్తున్నాయా? ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోండి. ఫార్ములాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఫార్ములాస్ అప్లై చేసి ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఒకవేళ వచ్చింటే వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. చూద్దాం సొల్యూషన్ చూద్దాం. ఏమిచ్చాడు? 0.5, 0.2, 0.3. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. 0.5లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 0.2లో 3 ఉన్నాయి. సో నేనేమనుకుంటా 0.5ని ఏ అనుకుంటా. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ ఉందండి ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఉంది 3. ఇదేముంది? ఏ బిసి, 3abc అయిపోయింది. ఏ ఫార్ములా ఉండేది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి మనకు? చాలా ఫార్ములాస్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. సో ఫైన్ బేసిక్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. అవునా? గుర్తొచ్చిందా ఫార్ములాస్? ఓకే, ఇదొక ఫార్ములా. రైట్. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై అవుతుందా? కింద ఏమి ఇచ్చినాడు మనకు? ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ బి మైనస్ బి సి మైనస్ సిఏ అదే వచ్చింది. సో అర్థమైపోయింది నాకు. ఇంకా సింపుల్గా ఏం చేయాలి? పైన ఏమో ఇది ఇచ్చినాడు, కింద ఏమో ఇది ఇచ్చినాడు. సో ఇది బై ఇది ఏమైపోతుంది? ఆన్సర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమొస్తుంది? 0.5 ప్లస్ 0.3 ప్లస్ 0.2 1 అయిపోయి ఆప్షన్ పెట్టేసాను నేను. ఇంకా చూద్దామా సొల్యూషన్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో నాకేమొచ్చింది? న్యూమరేటర్లో ఇది ఫార్ములా. న్యూమరేటర్లో ఏమొచ్చింది మనకు? ఇది వచ్చింది మనకు. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc వచ్చింది. ఓకే, కింద ఏముంది? డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అన్నా అవే కదా ఉండేది మనకు. రైట్. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా ఏంటిది? యాక్చువల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ సేమ్ టర్మ్ అదే రిపీట్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆన్ అప్ టు మైనస్ సిఏ. అంతేనా? ఇదే కదా మా ఫార్ములా. మీరు రాసుకోండి. మీరు నోట్స్ మెయింటైన్ చేస్తుంటే రాసుకోండి, క్లియర్గా మొత్తం రాసుకోండి. మైనస్ ఏబి మైనస్ సిఏ మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ డివైడెడ్ బై ఇదే టర్మ్ ఉంది కింద. ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇదేనా ఉంటున్నది? సింపుల్గా ఏం చేసేస్తున్నావు? ఈ టర్ము క్యాన్సిల్ చేసేస్తున్నావు, కొట్టేస్తున్నావు. సో మిగిలింది ఏముంది? పైన ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది. ఏం వాల్యూ? 0.5, బి 0.2, నెక్స్ట్ సి వాల్యూ ఎంత? 0.3. అదేనా మనకు వచ్చింది? 5 + 2 7, 7 + 3 10, 1.01 అయిపోయింది ఆన్సర్ ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? సో ఫార్ములాస్ నేర్చుకున్నావంటే అయిపోయింది, నీకు వచ్చేసినట్టే. లేదు ఫార్ములాస్ నీకు గుర్తు లేవంటే ఇంకా చూసుకో, ఇదంతా ఇంకా చేసుకుంటూ కూర్చుంటూ ఈయన నీకు 5 minutes అయిపోతుంది. ఒక క్వశ్చన్కి 5 to 10 minutes పడుతుంది నీకు ఫార్ములాస్ గుర్తు లేకపోతే. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. రైట్. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో ఫార్ములా అప్లై చేశారు. ఓకేనా? ఇది కూడా సేమ్ ఫార్ములా అండి. గుర్తుకొచ్చింది ఏమన్నా? చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అదే ఉందా? కింద ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఉందా? అంటే ఏ ఫార్ములా ఉంది మనకు? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు
minus 3abc equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. ఇదేనా ఫార్ములా? అదే కదా ఉంటున్నది. కింద ఏముంది? ఈ టర్మ్ ఉంది, పైన ఏముంది? ఈ టర్మ్ ఉంది. సో ఈ టర్మ్ ప్లేస్లో నువ్వు ఏం చేస్తావు? ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తావు. ఫైనల్గా ఏం వస్తుంది? మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? సో పైన ఏముంది ఒకసారి చూడండి. మళ్ళీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc డివైడెడ్ బై ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఉంది, అవునా? రైట్. సో నువ్వు ఫైనల్గా ఏం చేస్తావు? ఈ ప్లేస్లో ఈ ఫార్ములా అప్లై చేస్తావు. అప్పుడు ఏమొస్తుంది మనకు? న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ, అవునా? రైట్. కింద ఏముంది? మళ్ళీ డినామినేటర్లో అదే టర్మ్ ఉంది. ఏ టర్మ్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అండ్ సో ఆన్, అదేనా? రైట్. అప్పుడు ఏం చేస్తున్నావు? ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్ చేస్తావు. ఫైనల్గా ఏం మిగిలింది? ఏ ప్లస్ బి ప్లస్ సినే మిగిలింది, అవునా? సో ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 2.247, బి 1.730, నెక్స్ట్ 1.023. ఏం వాల్యూ ఇది? సి వాల్యూ. సో ఫైనల్గా వస్తుంది 10, 7 ప్లస్ 2 7, 8, 9, 10, 9 ప్లస్ 1 10, 3, 4, 5, 5.000. అంటే ఆన్సర్ సి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ చూశారు, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూశారు. సో మీకు ఏమర్థమవుతుంది? ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఫార్ములాస్, దీనికి 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఫార్ములాస్ చూసుకోండి, బాగా రిపీట్ చేసుకోండి, అప్పుడు మీకు గుర్తుంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే. సో ఫార్ములాస్ బాగా చూసుకొని మీరు క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకేనా? పైన ఏం కనపడుతుందండి క్వశ్చన్? మనకు క్యూబ్స్ కనపడుతుంది. అంటే సమ్ క్యూబ్ ప్లస్ క్యూబ్ డివైడ్ బై కింద చూస్తుంటే మనకు ఒకసారి చూడండి, పైన ఏం కనపడుతుంది మనకు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కనపడుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఒకసారి రాసుకుందాం మనం. ఏమొస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అవునా? ఎక్కడ ఫార్ములా ఇది? ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, అవునా? ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఏ దానికి అది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏంటండి? ఏ మైనస్ బి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. బట్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అర్థమవుతుందా డిఫరెన్స్? సో ఇప్పుడు మనకు ఏమి ఇచ్చాడు? ప్లస్ ఇచ్చాడు. సో ఈ ఫార్ములా చూద్దామా? ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో ఉంది, కింద ఏం కనపడుతుంది నాకు? ఏ స్క్వేర్ మైనస్ ఏ బి కనపడుతుంది. ఏ బి కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఏ బి, అంతేనా? ఏ ఇంటూ బి కదా, ప్లస్ కింద ఏం కనపడుతుంది? బి స్క్వేర్ కనపడుతుంది. సో బి స్క్వేర్. అర్థమైందా? సో ఏం ఫార్ములా అప్లై చేశాడు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా అప్లై చేశాడు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అవునా? డినామినేటర్లో ఉంది, మళ్ళీ ఇదే టర్మ్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సింపుల్గా ఏం చేస్తావు? ఈ టర్మ్ గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏం మిగిలింది? ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఏంటిది? 8.73, బి వాల్యూ 4.27. ఏమొస్తుంది? 10, 13. ఆప్షన్ బి. అర్థమైందా? ఇవన్నీ నీకు సింపుల్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫార్ములాస్ నుంచి వచ్చాయి. నువ్వు ఎగ్జామ్లో ఫార్ములాస్ మైండ్లో చేసుకోవాలా, టక్కటక్క కొట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు మైండ్లో అనుకున్నావు అనుకో, ఈ టర్మ్ డివైడ్ అయిపోతుంది, సో అది డివైడ్ అయిపోతుంది. సో ఏ మిగిలింది నాకు? ఫైనల్గా ఏ ప్లస్ బి మిగిలింది. సో నేను ఏం చేయాలి? ఏ ప్లస్ బి చేసేయాలా. ఎప్పుడు నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినావంటే నీకు ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది మైండ్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్ కదా. సో విత్ ఇన్
సెకండ్స్లో అయిపోవాలి మనకు. √289 17 మైనస్ √625 25 డివైడెడ్ బై 25 ఇచ్చాడు, డివైడెడ్ బై √25 అంటే 5 వస్తుంది, 5 వస్తుంది. సో 17 మైనస్ 5 ఎంత? 12. ఆప్షన్ సి. అంతే, అయిపోయిందా? ఏమైనా డౌట్ ఉందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడో వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ మెథడ్లో అప్లై చేసి ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో ఏమి ఇచ్చాడు మనకు? a² + b² = 234 ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ ఏబి ఇచ్చాడు, ఎంత? 108 ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? a + b / a - b ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు a² + b² ఫార్ములా ఏంటిది? a + b² = a² + b² + 2ab. ఇక్కడ ఏం తక్కువైంది మనకు? 2 తక్కువైంది. అంటే దీన్ని ఏం చేస్తాను నేను? ఇంటూ 2 ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను, అంటే మల్టిప్లై విత్ 2 బోత్ సైడ్స్. అంటే ఏమైపోతుంది? 2ab = 2 టైమ్స్ ఆఫ్ 108 అంటే ఏమవుతుంది? 2 8 16, 2 1 2, 216 అయిపోతుంది. ఇక్కడ 2ab వాల్యూ. ఓకేనా? సో నాకు a² + b² తెలుసు, ఈ 2ab తెలుసు. సో a + b² ఏమొస్తుంది మనకు? a² + b² ఎంత? 234 + 2ab ఎంత? 216. సో a + b² ఎంత వస్తుంది నాకు? 4 + 6 10, 3 + 1 4, 5 2 2 4 450 వచ్చింది. ఎప్పుడు? a + b² అర్థమవుతుందా? సో సిమిలర్గా a - b² చేయండి. ఏమొస్తుంది అంటే దీనికి నేనేం చేయాలా? ఇంటూ -2 చేయాలా, అంతే కదా? a² + b² - 2ab ఎప్పుడు? a - b² అంటే ఇంటూ -2. ఇంటూ -2 అంటే ఏమైపోతుంది? ఇది -216 అయిపోతుంది, అంతేనా? సో 234 - 216 ఏమొస్తుంది? 14 - 6 8. నెక్స్ట్ 2 ఉంటుంది, 2 - 1 18. a - b² ఆన్సర్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. అంటే దీన్ని నేను సింపుల్గా రాసుకుంటాను. a + b² డివైడెడ్ బై a - b². అవునా? ఈక్వల్ ఎంత వచ్చింది? 450 డివైడెడ్ బై 18. బట్ కానీ మనకు కావాల్సిన వాల్యూ a + b డివైడెడ్ బై a - b రావాలా, అంతేనా? సో సింపుల్గా ఏం చేస్తుంది? దీన్ని స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. ఏమైపోతుంది అప్పుడు? a + b బై a - b = √450 డివైడెడ్ బై 18, అంతేనా? సో ఇది ఏమైనా పోతుందా? 2తో చేద్దాం. 2 9 18, 2 2 4, 2 2 4, 2 5 10 అయిపోయింది. అర్థమైపోయింది. సో ఏమొస్తుంది మనకి ఫైనల్గా ఆన్సర్? ఇంకా పైనుంచి న్యూమరేటర్ నుంచి 15 వస్తుంది, కింద నుంచి 3 వస్తుంది. సో 15 డివైడెడ్ బై 3 ఫైనల్గా 5. ఆన్సర్ ఈజ్ 5. ఆప్షన్ సి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఎంత వచ్చిందండి? √225 ఎంత? 15. √9 3. సో 15 డివైడెడ్ బై 3, 3 1 3 5. ఆన్సర్ ఈజ్ 5. అర్థమైందా? చాలా సింపుల్. నువ్వు ఇక్కడ ఏం చేసావు? ఏబీకి ఇంటూ 2 చేసావు, మళ్ళీ -2 చేసావు. ఎందుకు? ఇక్కడ a + b a - b రావడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ అర్థమైంది కదా, ట్రై చేయండి. ఓకేనా? ఏమి ఇచ్చాడు మనకు? a² + 1 = a ఇచ్చాడు. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? aతో డివైడెడ్ బై చేద్దాం. ఏమైపోతుంది అప్పుడు? a² / a అంటే a + 1/a = 1, అంతేనా? డివైడింగ్ a విత్ బోత్ సైడ్స్ అనమాట. a² / a ఏమైపోతుంది? aనే కదా. 1/a = a/a 1. అర్థమైందా? సో నాకు ఏమొచ్చింది? a + 1/a = 1 వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇది ఏ రకంగా రాసుకోవచ్చు నేను? దీన్ని a⁴ డివైడ్ బై చేసినాం అనుకో, ఏమొస్తుంది మనకు? a⁴ డివైడ్ బై 6 అంటే 6 + 1 + 1/a⁴. అర్థమవుతుందా? దీన్ని నేను సింపుల్గా ఏం చేస్తున్నాను? a⁴ డివైడెడ్ బై చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది? a⁴ + a⁴ 1 + 1/a⁴ 1/a⁴. అర్థమవుతుందా? నీకు అర్థం కాలేదు మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఇంటూ a⁴ చేయి. ఫైనల్గా ఏమొస్తుంది? మళ్ళీ అదే వస్తుంది. a⁴ ఇంటూ a⁴ a⁴12 a⁴ ఇంటూ 1 a⁴ + 1 ఇంటూ 1/a⁴ ఇంటూ
ఏ పవర్ సిక్స్ క్యాన్సిల్ 1 వస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో నాకు ఏం రావాలా? ఏ పవర్ 6లో రావాలా. వస్తుందా? దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 1. అంతేనా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ గెట్ క్యాన్సల్ 2 మిగులుతుంది. ఓకేనా? రైట్. సో నాకు ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ఏమొస్తుంది? ఫైనల్గా -1 వచ్చింది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ -1 వచ్చింది. రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది 6 కదా. అంటే దీన్ని ఏం చేయాలి నేను? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ చేద్దాం. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్. ఏమొస్తుంది మనకు? ఇక్కడ చూడండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇదేనా ఫార్ములా మనకు? ఏ పవర్ స్క్వేర్ ఇంటూ హోల్ క్యూబ్ ఏమొస్తుంది? ఏ పవర్ 6. నెక్స్ట్ ప్లస్ 1 క్యూబ్ 1 డివైడెడ్ బై ఏ పవర్ స్క్వేర్ పవర్ హోల్ క్యూబ్ ఏమొస్తుంది? ఏ పవర్ 6. అంతే కదా. 2 3 6 కదా. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఏ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ ఏమొస్తుంది? 3a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమొచ్చింది మనకి? యాక్చువల్గా ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ -1 వచ్చింది. ఓకేనా? -1 ఈక్వల్ టు ఎంతకి? ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ అంటే ఏమైపోతుంది? -1. అర్థమవుతుందా? సో ఏ స్క్వేర్ ప్లస్ 1/a పవర్ 6 ఏ పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 -3 ఈక్వల్ టు -1. బట్ మనకు కావాల్సింది ఏంటిది? ఏ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ 1/a పవర్ 6. ఏ పవర్ 6 ఉంది, 1/a పవర్ 6 ఉంది. మనకు 1 కావాలా. సో ఏం చేద్దాం? ఏ పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6. దీన్ని ఏం చేస్తాను నేను? సరే ఫస్ట్ -1 ఉంది కదా, ఇవతల పంపించేస్తే ఏమైపోతుంది? +3 అయిపోతుంది. అంటే ఏమైపోతుంది ఇప్పుడు? ఇది +2. అంతేనా? రైట్. మనకు కావాల్సింది +1 ఏ స్క్వేర్ ఏ పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 +1 ఇక్కడ యాడ్ చేయి, ఇక్కడ కూడా +1 యాడ్ చేయి. అంటే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైపోతుంది? 3. 2 + 1 అంతే కదా 3. ఇక్కడ +1. అర్థమవుతుందా? సో ఏ పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్ టు 3. ఆప్షన్ బి. అర్థమవుతుందా? ఏం చేసావు? ఫస్ట్ నీకు కావాల్సింది ఏ పవర్ 6 ప్లస్ ఇది కదా, నీకు కావాల్సింది ఏ పవర్ 12 ప్లస్ ఏ పవర్ 6లో నువ్వు మళ్ళీ దాన్ని ఏం చేసావు? ఏ పవర్ 6 డివైడెడ్ బై చేసుకున్నావు. నువ్వు ఫైనల్గా ఏం వచ్చింది? ఏ పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 వచ్చింది. అర్థమవుతుందా? సో నీకు ఫైనల్గా ఏం రావాలా? దీన్ని 2 టైమ్స్ చేసావు అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ఏం చేసావు? మళ్ళీ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైపోతుంది? స్క్వేరింగ్ క్యూబింగ్ 2 3 6 అదే చేసేసావు. మైండ్లో అనుకున్నావు, చేసేసినావు. ఫైనల్గా ఏమొచ్చింది ఆన్సర్ నీకు? 3. ఆప్షన్ బి. ఓకేనా? ఎలా చేసుకోవాలో అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తూనే ఉండాలి మీరు. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు? ఏబిసిఆర్ నాన్ జీరోస్ అన్నాడు. ఏబిసిఆర్ నాన్ జీరో అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 0 అవ్వకూడదు. ఓకేనా? సంథింగ్ నెంబర్ ఉండాలి. దాని అర్థం అది. ఓకేనా? నెక్స్ట్ ఏమిచ్చాడు? ఏ ప్లస్ 1/b ఈక్వల్ టు 1 అన్నాడు. నెక్స్ట్ b ప్లస్ 1/c ఈక్వల్ టు 1 అన్నాడు. దెన్ ఏబిసి ఈక్వల్ టు డాష్. మనం ఏబిసి వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? ఏ ఈక్వల్ టు 1 మైనస్ 1/b వస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు b ఈక్వల్ టు 1 మైనస్ 1/c, b ఈక్వల్ టు 1 మైనస్ 1/c. ఆ b వాల్యూ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ ఇద్దాం. ఏమొస్తుంది అప్పుడు? ఇది ఏమైపోతుంది? b 1 ఇంటూ b మైనస్ 1. అంతేనా? ఎల్సిఎం చేసిన ఏమొస్తుంది? అంతే కదా. ఎల్సిఎం b 1 ఇంటూ b మైనస్ 1. అంతేనా? రైట్. సో అప్పుడు ఏమైపోతుంది? ఇదేమైపోతుంది? b ఈక్వల్ టు c మైనస్ 1/c. అంటే b వాల్యూలో ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? c మైనస్ 1/c
-1 డివైడెడ్ బై సి మైనస్ 1 బై సి. అంతేనా? అర్థమవుతుందా? సో మళ్ళీ ఇది ఏమైపోతుంది, సి మైనస్ 1 మైనస్ ఆఫ్ సి డివైడెడ్ బై ఎల్సిఎం తీసుకున్న సి, కింద ఏముంది మళ్ళీ సి మైనస్ 1 బై సి. అర్థమవుతుందా? సో ఫైనల్గా ఏమొస్తుంది, సి మైనస్ సి గెట్ క్యాన్సల్. సో పైన ఏముంది -1 బై సి ఇంటూ సి బై సి మైనస్ 1. అంతేనా? ఇది రివర్స్ రాసేసుకున్నా, ఏమైపోతుంది సి బై సి మైనస్ 1. అంతేనా? మళ్ళీ సి గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏమొచ్చింది -1 బై సి మైనస్ 1 వచ్చింది. ఏం వాల్యూ ఇది, ఏ వాల్యూ. అర్థమవుతుందా? రైట్. నాకు ఇప్పుడు ఏ సిలో వచ్చింది, బి సిలో వచ్చింది. సో ఏమైపోతుంది ఇంకా నాకు ఏ ఈక్వల్ టు -1 బై సి మైనస్ 1 ఇంటూ బి అంతా సి మైనస్ 1 బై సి ఇంటూ సి. అంతేనా? సి మైనస్ 1 సి మైనస్ 1 గెట్ క్యాన్సల్, సి గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏమొచ్చింది -1 వచ్చేసింది. అంతేనా? సో ఆప్షన్ సి. సింపుల్ కదా. స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం, అర్థమవుతుందా? ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా? క్వశ్చన్ పెద్దగా ఉందని ఏం భయపడకండి, చాలా చాలా సింపుల్. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసిన తర్వాతనే సొల్యూషన్ చూడండి. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ ఏం కనుక్కుంటున్నాడు, వాల్యూ ఆఫ్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు, ఏ ప్లస్ బి బై సి ప్లస్ బి ప్లస్ సి బై ఏ ప్లస్ సి ప్లస్ ఏ బై బి. ఓకేనా? ఇది ఇంటూ ఇది ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఏ ప్లస్ బి ఇక్కడ ఏమిచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఏ ప్లస్ బి ఏమైపోతుంది, సింపుల్గా -సి. అంతేనా? అంతే కదా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు -సి. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ బి ప్లస్ సి ఏమైపోతుంది, బి ప్లస్ సి ఈక్వల్ టు -ఏ. అంతేనా? సో నీకు డివైడెడ్ బై అయ్యేటట్టు ఇచ్చాడు వాడే. సో ఫైనల్గా సి ప్లస్ ఏ ఏమైపోతుంది, సి ప్లస్ ఏ ఈక్వల్ టు -బి. అంతేనా? సో అవే సబ్స్టిట్యూట్ చేస్తావు. ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ బి ఎంత -సి బై సి ప్లస్ బి ప్లస్ సి ఎంత -ఏ బై ఏ ప్లస్ సి ప్లస్ ఏ ఎంత -బి బై బి. అదేనా? సింపుల్గా ఏం చేసుకున్నావు, కొట్టేస్తావు. ఇంకా ఏ బై మళ్ళీ బి ప్లస్ సి ఎంత -ఏ ప్లస్ బి బై సి ప్లస్ ఏ -బి ప్లస్ సి బై ఏ ప్లస్ బి ఎంత -సి. అంతేనా? సింపుల్గా ఏం చేసేస్తావు, అన్నీ కొట్టేస్తావు. ఏమొస్తుంది, -1 ప్లస్ -1 ప్లస్ -1 ఏమొస్తుంది -3. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా -3 వస్తుంది. అంతేనా? -1 ప్లస్ -1 ప్లస్ -1. అంతేనా? సో ఫైనల్గా ఏమొస్తుంది -3. సో -3 ఇంటూ -3 ఈక్వల్ టు 9 ప్లస్ 9. అర్థమవుతుందా? క్వశ్చన్ పెద్దగా ఉందని మనము స్కిప్ చేసేసామనుకో, ఇంత సింపుల్ 1 మార్క్ పోయినట్టే మనకు. ఎంత సింపుల్గా ఇచ్చాడో తెలుసా, అంత సింపుల్గా ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ 9. ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? ఎలా సింపుల్గా స్మార్ట్గా ఆలోచించి చేసుకుంటే వెళ్ళిపోతుండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? క్వశ్చను అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ స్టార్ బి అండి, ఏ ఇంటూ బి కాదు. అర్థమవుతుందా? అంటే దాని ప్లేస్లో నువ్వు ఏమైనా చేసుకో అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? సో దాన్ని ఏమనుకుంటున్నాడు, ఏ స్టార్ బి యాస్ట్రిస్క్ అంటారండి. మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, స్టార్ అనుకుంటాం. ఓకేనా? ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై బి. ఓకేనా? రైట్. అంటే నీకు ఈ టర్మ్ ఇచ్చినప్పుడు ఇది అప్లై చేయాలని అర్థం అనమాట. అర్థమవుతుందా? సో మనకేం కావాలా, 12 స్టార్ 4 కావాలా, అంటే 12 asterisk 4. అర్థమవుతుందా? సో ఏ వాల్యూ ఎంత 12, బి వాల్యూ ఎంత 4. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 12 ప్లస్ 4 ప్లస్ ఏ బై బి 12 బై 4. అంతేనా? రైట్. 12 ప్లస్ 4 ప్లస్ 4 1 జా 4 3 జా 3. ఫైనల్గా ఏమొస్తుంది మనకు 16 ప్లస్ 3 ఎంత 19. ఆప్షన్ డి. అర్థమవుతుందా? నీకు ఇది మోడల్ అనమాట. అంటే ఈ ప్యాటర్న్
ప్యాటర్న్ అనుకోండి, ఈ ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇది అప్లై చేయాలా అని అర్థం అనమాట. ఇదే ప్యాటర్న్ దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది అనేది క్వశ్చన్. అదే ప్యాటర్న్ దీనికి అప్లై చేసాం మనం, అప్పుడు ఏమొచ్చింది మనకు 19 వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తున్నారా లేదా మీరు? ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత సొల్యూషన్ చూడండి. ఓకేనా, ఏమి ఇచ్చాడు? x ఈజ్ ఈక్వల్ టు √2 + 1 డివైడెడ్ బై √2 - 1. అవునా? నెక్స్ట్ x - y ఈజ్ ఈక్వల్ టు 4√2 ఇచ్చాడు. సో నేను సింపుల్గా ఇది ఏం రాసుకుంటా? x - 4√2 ఈక్వల్ టు y, అంటే y ఈక్వల్ టు x - 4√2. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? x² + y² కనుక్కోమంటున్నాడు. దీని ఏం చేద్దాం? రేషనలైజ్ చేద్దామా? సో √2 + 1 డివైడెడ్ బై √2 + 1 అంతే కదా. రేషనలైజేషన్ మైనస్ ఉందంటే ప్లస్తో తీసుకొని చేసుకోవాలి, అంతేనా? రైట్. సో √2 + 1 √2 + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఏమైపోతుంది? a² + 2ab + b², అంతేనా? నేను డైరెక్ట్ రాసేస్తున్నానండి. √2 హోల్ స్క్వేర్ రావాలి యాక్చువల్గా, అర్థమవుతుందా? ఏముంది? a - b × a + b ఉంది. సో ఏమైపోతుంది? a² - b², అంతేనా? రైట్. ఇక్కడ చూడండి. సో ఏమొస్తుంది? 2 + 1 3 + 2√2 డివైడెడ్ బై 1, అంతేనా? రైట్. సో x వాల్యూ ఏమొచ్చింది నాకు? 3 + 2√2 వచ్చింది. ఓకే. నెక్స్ట్ y వాల్యూ ఏంటిది? x 3 + 2√2 - 4√2. సో y వాల్యూ ఏమైపోతుంది? 3 - 2√2, అంతేనా? ప్లస్ 2√2 - 2√2 ఏమైపోతుంది? -2√2. సో y ఈక్వల్ టు 3 - 2√2 వచ్చేసింది. అంటే ఏమేమి వచ్చింది నీకు? ఇప్పుడు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. నీకు ఫైనల్గా ఏం కావాలా? x² + y² కావాలా. సో దీనికి స్క్వేరింగ్ x² ఈక్వల్ టు ఏమైపోతుంది? a + b హోల్ స్క్వేర్, a² + 2ab + b², అంతేనా? రైట్. నెక్స్ట్ ప్లస్ y² అంతా 3² - 2ab + b², అంతేనా? a - b హోల్ స్క్వేర్, దీనికి a + b హోల్ స్క్వేర్, అర్థమవుతుందా? రైట్. ఫైనల్గా ఏమొస్తుంది? 3² 9 + 2 3 = 6 6 2 = 12 12√2. ఒకసారి ఇది గమనించండి. ఇది చేసే ముందు ఇక్కడ ఏముంది? +2 × 3 × 2√2. ఇక్కడ ఏముంది? -2 × 3 × 2√2. సింపుల్గా ఏం చేసి ఎంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది కొట్టేస్తుంది, అర్థమవుతుందా? నెక్స్ట్ ఏముంది? ఇంకా ఇక్కడ చూడండి. 2√2 హోల్ స్క్వేర్ ఏమైపోతుంది? 2² 4 4 × 2 8, అర్థమవుతుందా స్టెప్? ఇది మొత్తానికి హోల్ స్క్వేర్ కదా. 2² ఎంత? 4 √2 × హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ 2 గెట్ క్యాన్సల్, ఏముంటుంది? 2 ఉంటుంది. 2 × 2² 4 కదా. రైట్, అర్థమైందా? నెక్స్ట్ ఏముంది? 3² 9 ప్లస్ ఇక్కడ కూడా ఏముంటుంది? 8 ఉంటుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది నీకు? 9 + 9 18 18 + 16 ఎంత? 34. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఓకేనా. ఫస్ట్ ఏం చేసాం మనము? ఎక్స్కి రేషనలైజ్ చేసాం, తర్వాత సింపుల్గా వచ్చేటట్టు రాసుకున్నాం. ఏమొచ్చింది మనకు? 3 + 2√2 వచ్చింది. y వాల్యూ ఏమి ఇచ్చాడు వాడు? x - y ఇచ్చాడు. మనం ఏం కనుక్కున్నాం? y వాల్యూ కనుక్కున్నాం. ఫైనల్గా ఏమొచ్చింది? 3 - 2√2 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? 3 + 2√2 వచ్చింది. ఫైనల్గా ఏం చేసాం? రెండింటికి స్క్వేరింగ్ చేసేసాం. వాడు అడిగింది x² + y² కాబట్టి స్క్వేరింగ్ చేసేసి సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోయినాం. సో ఫైనల్గా ఏమొచ్చింది మనకు? 34. సో 34 ఆప్షన్ ఏ. అర్థమవుతుందా ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం అనేది? ఓకేనా, రైట్.